హాయ్ ఫ్రెండ్స్, అని కిచెన్‌కి స్వాగతం. టుడే రెసిపీ వచ్చేసి పావ్ బజ్జీ మసాలా అండి. ఇక్కడ మనం పావ్ బజ్జీని ప్రిపేర్ చేసుకుందాము. నేను పెంక తీసుకొని, పెనం తీసుకొని, వేడి చేసుకొని, బటర్ వేసుకొని, రెండు వైపులా బన్నుని కాల్చుకొని పక్కన పెట్టుకోవాలి. దీంట్లో అన్నీ కూడా వెజిటేబుల్స్ వేసుకొని కుక్కర్‌లో పెట్టుకొని, ఒక గిలాస్ అన్ని వాటర్ వేసుకొని, దాని తర్వాత హాఫ్ టీ స్పూన్ పసుపు, 1 స్పూన్ సాల్ట్ వేసుకొని మూత పెట్టుకొని 2 విజిల్స్ వచ్చేలాగా పక్కన పెట్టుకోవాలి. దాని తర్వాత నేను వేరే ఒక ప్యాన్ తీసుకొని ఇక్కడ ధనియాలు, జీలకర్ర, సోంపు, లవంగాలు, పట్టా, చెక్క, ఇంకా ఎండుమిర్చి కూడా వేసుకొని ఇవన్నీ కూడా దూరగా వేయించి మిక్సీ పట్టుకోవాలి. వేరే ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో బటరు, తగినంత నూనె అంటే 2 స్పూన్లు ఆయిల్ వేసుకున్నాను. దాని తర్వాత ఇక్కడ ఉల్లిపాయలు కూడా వేసుకొని దూరగా వచ్చేలాగా వేయించుకోవాలి. దాని తర్వాత ఇక్కడ నేను ఇవి ఉడికిపోయినాయండి, వెజిటేబుల్స్ అన్నీ మ్యాష్ చేసుకోవాలి. ఇక్కడ నేను 1 టీ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా దూరగా వేయించుకోవాలి. తప్పకుండా మా ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. 1 టీ స్పూను కారం వేసుకొని ఇది కూడా బాగా కలిసేలా కలుపుకొని కొంచెం ఉడకగానే దాంట్లోని ఇందాక మనం ఉడికించుకున్న ఈ వెజిటేబుల్స్ని వేసుకొని బాగా వేయించుకోవాలి. బాగా కలుపుకొని మూత పెట్టి మగ్గించుకున్న తర్వాత ఇలా దగ్గరికి వచ్చిన తర్వాత కొన్ని వాటర్ పోసి మరి కాస్త ఉడికించుకున్న తర్వాత మనం ఇందాక ఇప్పుడు పొడి చేసుకున్న ఈ మసాలా ఉంది కదండి, దాన్ని వేసుకొని ఇది కూడా కాస్త ఉడికిన తర్వాత సర్వ్ చేసుకోవాలి.